హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 36. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. క్లాస్ జరుగుతోంది కానీ తన కాన్సన్ట్రేషన్ మొత్తం డైరీ మీదే ఉంది సీతకి. తర్వాత ఏం జరిగి ఉంటుంది? ఇద్దరూ కలిసి బైక్ మీద సిటీకి వెళ్ళారా? బాబోయ్, బైక్ మీద ఏమైనా రొమాన్స్ జరిగి ఉంటుందా వాళ్ళ మధ్య? అసలే మా బావ తుంటరి, పిచ్చి వేషాలు ఏమైనా వేసి ఉంటాడా? ఈ ప్రొఫెసర్ ఇప్పుడే రావాలా? ఇంకొంచెం చదివి ఉంటే బాగుండేది. నాలో ఈ క్యూరియాసిటీ డైరీ చదివితే కానీ తగ్గదు. ఇలా ఏదేదో ఆలోచిస్తూ క్లాస్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతోంది సీత. ఇంటర్వెల్ సమయంలో సంధ్యతో మాట్లాడుతూ, నా మనసంతా ఏదోలాగా అయిపోతోంది. మా బావ ఇలా రాసుకున్నాడేమిటి డైరీ? ఇలా అంటే ఏంటి? ఏం రాశాడు? ఆతృతగా అడిగింది సంధ్య. చాలా చాలా రొమాంటిక్గా రాసుకున్నాడు సంధ్య. జానకి రూపురేఖల గురించి వర్ణిస్తూ ఏదేదో రాశారు. తను టచ్ చేస్తేనే ఆ టచ్ని కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నాడు. నవ్వితే వెన్నెల కురిసినట్లు, తనని చూస్తే చందమామే తన ముందుకు వచ్చినట్లు, ఇలా చాలా పొయట్రీ రాసుకున్నాడు. నాకైతే ఆ డైరీ చదువుతుంటే కడుపులో మండిపోతోంది, కోపం వచ్చేస్తోంది. ఎందుకో తెలియదు, మా బావ ప్రేమ మొత్తం నాకు మాత్రమే సొంతం అనిపిస్తోంది. జానకిని నేను కూడా చూశాను, బట్ ఫోటోలో రియల్గా చూడలేదు. చాలా బాగుంది అనిపించింది, కానీ నా అంత అందంగా ఏమీ లేదు. నీకు అనిపిస్తే సరిపోతుందా? మీ బావకి నచ్చిందేమో కవ్విస్తూ అంది సంధ్య. సంధ్య, ఒకసారి నన్ను చూసి చెప్పు, నేను నేను అందంగా లేనా అంటూ స్టైల్గా నుంచుంది. అబ్బా కూర్చో, ఏంటి అలా స్టైల్ ఇచ్చి నుంచుంటున్నావు? అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు నవ్వింది సంధ్య. అబ్బా చెప్పవే, నువ్వు చెప్పు, నేను ఎలా ఉంటాను? ఒసే నీకేం తక్కువే, చక్కగా కుందనపు బొమ్మలాగా ఉంటావు. బట్ ఆ అమ్మాయి ఇంకా అందంగా ఉందేమో. సంధ్య, నువ్వు కూడానా? ఓకే ఓకే, నువ్వు మాత్రమే అందంగా ఉన్నావు చాలా. మా బావ పక్కన నేను మాత్రమే బాగుంటాను కదా. ఒసే పిచ్చి, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆ జానకి అసలు ఇప్పుడు ఈ లోకంలోనే లేదు. మీ బావ ప్రేమ మొత్తం నీదే, ఇంకెందుకు ఈ ఆలోచన? నవ్వింది సంధ్య. మా బావకి ఎప్పుడు నేనే గుర్తు రావాలంటే ఏం చేయాలి? ఏముంది, నైట్ మొత్తం మీ ఆయన్ని నిద్రపోనివ్వకుండా చెయ్యి, దెబ్బకి నువ్వే గుర్తొస్తావు నవ్వుతూ అంది సంధ్య. సంధ్య మాటలు విని గోర్లు కొరుక్కుంటూ, సంధ్య, చిన్న పర్సనల్ క్వశ్చన్ అడగనా? మొహం అదోలాగా పెట్టి అంది సీత. ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? మరీ డీప్ పర్సనల్ క్వశ్చన్స్ అయితే నన్ను అడగద్దు. సీత ఎక్స్ప్రెషన్స్ చూసి తానేమడుగుతుందో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్లు సిగ్గుపడుతూ అంది సంధ్య. అబ్బా ప్లీజ్, చిన్న క్లారిఫికేషన్ కోసం. సరే అడుగు, ఏమిటి? మీ ఆయన నైట్ ఏ టైంకి నిద్రపోతున్నాడు? ఏం మాట్లాడుతున్నావే? ఆయన నిద్ర గురించి నీకెందుకు? అబ్బా, మీకు కొత్తగా పెళ్ళయింది కదా మాలాగే. సో మిడ్ నైట్ వరకు నిద్రపోకుండా అడగలేక సీత నేలచూపులు చూస్తోంది. ఒసే సీత, నువ్వేనా మాట్లాడేది? నోట్లో వేలు పెడితే కొరుకుతావా లేదా అన్నంత అమాయకంగా ఉంటావు కదే. నేను ఇప్పటికీ అమాయకంగానే ఉన్నాను, అందుకే అడుగుతున్నాను. మా ఆయన అస్సలు నన్ను ఒక్కరోజు కూడా వదిలిపెట్టడు తెలుసా. నీకు చెప్పకూడదు కానీ నాకు పీరియడ్స్ వచ్చినా సరే నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోతున్నాడు సిగ్గుపడుతూ చెప్పింది సీత. అబ్బా సీత, నిజమా? నువ్వు నిజంగా ఎంత లక్కీ. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ అంది సంధ్య. నీ మొహం, నాకు నిద్ర సరిపోవట్లేదు. నైట్ ఏమో మా ఆయన వదిలిపెట్టడు. మార్నింగ్ డ్యాన్స్ క్లాసులు, ఆ తర్వాత కాలేజ్, ఇంటికి వెళ్ళాక పని చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యానో లేదో మళ్ళీ మా ఆయన వచ్చేస్తాడు. పోనీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చేస్తారు, బుంగమూతి పెట్టుకుని నా చుట్టూ తిరుగుతారు అంది సీత. ఓసేయ్, అలా కొంగు పట్టుకుని తిరిగే మొగుడు ఎంతమందికి వస్తారు చెప్పు? మా ఆయనకి అంత సీన్ లేదు. జస్ట్ 10:30 or 11
అయ్యేసరికి ఏదో టీవీ ఆఫ్ చేసినట్టే అయ్యగారికి నిద్ర వచ్చేస్తుంది. నాకేమో అస్సలు నిద్ర రాదు, ఏవేవో ఆలోచనలు. ఇతనేమో నిద్రలేవడు, చెప్పింది సంధ్య. సరిపోయింది, నీదొక ప్రాబ్లం నాదొక ప్రాబ్లం. ఇద్దరు నవ్వుకున్నారు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే కాలేజ్ బ్యాగ్ లోపల పెట్టి, అత్తయ్య నేను క్లినిక్ వరకు వెళ్ళొస్తాను అంది సీత. సీత మాటలకు అరుంధతి రియాక్ట్ అయ్యే లోపే అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చి సీత వైపు దిగా చూస్తూ, ఇప్పుడు క్లినిక్ దగ్గరికి ఎందుకమ్మా, ఏమైంది? పరమానందంతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది, చదువుతున్న పుస్తకం కూడా పక్కన పెట్టేసి. ఆవిడ చూపులు, ఆ ఎగ్జైట్మెంట్ చూసి సీతకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమిటండి నన్ను అలా చూస్తున్నారు? ఏమీ లేదు, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? ఓ, ఒంట్లో బాలేదా? కడుపులో తిప్పినట్లేమైనా అనిపిస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయా? వాంతులు కానీ అవుతున్నాయా ఏంటి? అలాంటి ప్రశ్నలన్నీ అడుగుతోంది. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? నేను బాగానే ఉన్నాను. మా బావతో కొంచెం మాట్లాడాలి, అందుకే వెళ్తున్నాను. ఈలోపు అరుంధతి వంటింట్లో పని పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. అత్తయ్య నేను క్లినిక్ వరకు వెళ్ళొస్తాను, బావతో మాట్లాడాలి అని చెప్పి అన్నపూర్ణమ్మ గారి వైపు అదోలాగా చూసి ఏమీ మాట్లాడకుండా గుమ్మం దిగింది సీత. వెళ్తున్న దారిలో అన్నపూర్ణమ్మ గారి చూపులు, బిహేవియర్ గుర్తు తెచ్చుకుంటూ, అసలు ఈవిడేంటి అలా మాట్లాడుతుంది విచిత్రంగా? బాబోయ్, ఆ చూపులైతే చంద్రముఖిలాగా అనిపించింది నాకు ఒక్క క్షణం. ఆ సినిమాలో జ్యోతిక గారికి బదులు ఈవిడిని పెడితే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయేది. ఆ ఎక్స్ప్రెషన్స్తో అర్ధరాత్రి ఈవిడని ఎవరైనా చూస్తే దడుచుకుని చేస్తారు. ఆ రాఘవయ్య గారు నిజంగా చాలా గ్రేట్. ఈవిడ ఇచ్చే ఈ పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఇన్ని రోజులు ఎలా బ్రతికి ఉన్నాడో. తాళి కట్టిన పాపానికి జీవితాంతం ఈవిడ పెట్టే హింస అనుభవిస్తూ ఉండాల్సిందే. అయినా నేను క్లినిక్కి వెళ్తానంటే ఈవిడికి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? మా అత్తగారు కూడా నన్నేమీ క్వశ్చన్స్ వేయదు. నాకేమైనా ఫ్లూ జ్వరం వచ్చి కొట్టుకుంటున్నానా, వాంతులు అవుతున్నాయా, కళ్ళు తిరుగుతున్నాయా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటూ క్లినిక్ వరకు చేరుకుంది. సీత రావడం చూసి కాంపౌండర్ ముందుకు వెళ్ళాడు. మేడం కూర్చోండి, సార్కి మీరు వచ్చారని చెప్తాను. అవసరం లేదు, నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను. లోపల పేషెంట్ ఉన్నాడు మేడం, సార్కి కోపం వస్తుంది, కూర్చోండి మేడం ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్పాడు కాంపౌండర్. అరే అడ్డు తప్పుకో అంటూ సీత అతని మాటలు వినకుండా లోపలికి వెళ్ళింది. రామ్ పేషెంట్స్ని చెక్ చేస్తున్నాడు. సరాసరి లోపలికి వెళ్ళిపోయి రామ్ ముందు కూర్చుంది సీత. కాంపౌండర్ వైపు చూశాడు రామ్. సార్ మేడంని వెయిట్ చేయమన్నాను, ఆవిడే లోపలికి వచ్చేశారు. సరే నువ్వు బయటికి వెళ్ళు. రామ్ పేషెంట్ని చెక్ చేసి మందులు రాసిచ్చి 2 రోజులకు మళ్ళీ రమ్మని చెప్పాడు. ఆ పేషెంట్ వెళ్ళిన తర్వాత సీత వైపు చూస్తూ, సీత సరాసరి క్లినిక్కి వచ్చేసావు, 5 నిమిషాలు కూడా నువ్వు వెయిట్ చేయలేవా? అంత బెంగ పెట్టుకున్నావు నా మీద? చిలిపిగా నవ్వుతూ అన్నాడు రామ్. సీత ఏమీ మాట్లాడకుండా తన చేతులు వెనక్కి పెట్టుకుని చిన్నగా అటు ఇటు ఊగుతూ రామ్ దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి రామ్ భుజం మీద చిన్నగా చెయ్యి వేసింది. రామ్ కళ్ళల్లోకి చూస్తోంది. సీత బిహేవియర్ చూస్తూ, ఏమిటే నవ్వుతూ అన్నాడు రామ్. ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను బావా? ఎలా కనిపించడం ఏమిటి? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు రామ్. అదే, ఇప్పుడు నీకు ఏమైనా అనిపిస్తుందా? నేను ఇలా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి నేను టచ్ చేశాను కదా. ఏమనిపించాలే? ఏమనిపించట్లేదు. నా టైం వేస్ట్ చేసినావు సీత, కొంచెం చిరాకుగా చూస్తూ అన్నాడు రామ్. ఆహా, అలా అనిపిస్తుందా అంటూ రామ్ ముందరికి వచ్చి తనకి నవ్వు రాకపోయినా సరే ఇహి ఇహి అంటూ నవ్వుతోంది సీత. ఓసే, అసలు ఏమైందే నీకు అలా నవ్వుతున్నావేంటి? సీత ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు రామ్. అదే బావా, ఇప్పుడు నేను నవ్వుతుంటే నీకేమనిపిస్తోంది? పిచ్చి పట్టిందేమో అనిపిస్తోంది. ప్లీజ్ సీత, నా టైం వేస్ట్ చేయకు విసుక్కున్నాడు రామ్. సీత ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, సరే ఇప్పుడు నేను నీ ముందే ఉన్నాను కదా, నన్ను చూస్తే ఏమనిపిస్తోంది? ఏంట్రా నీకేం కావాలి? సడన్గా వచ్చావు, ఏమిటేంటో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తున్నావు. నైట్ కూర్చుని మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, పేషెంట్స్ ఉన్నారు ఓపిక్గా చెప్పాడు రామ్. వెళ్ళిపోతాను, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి, వెళ్ళిపోతాను. రామ్ ఒక్కసారి సీత వైపు అలా చూశాడు. అవునే అనిపిస్తోంది. గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలని,
నీ బుగ్గలు రెండు గట్టిగా కొరికేయాలని అనిపిస్తోంది. తన సీట్లో నుంచి లేచి సీత వైపు 2 అడుగులు వేశాడు రామ్. అమ్మో బావా, వద్దు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ సీత బయటికి పరుగు తీసింది. వెళ్ళిపోతున్న సీత వైపు చూస్తూ తింగరి వెళ్ళం అనుకుంటూ నవ్వుకున్నాడు రామ్. సీత క్లినిక్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి స్టమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతోంది. అటు ఇటు దొర్లుతూ అత్తయ్యా నొప్పి అంటూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. ఏంటమ్మా సీత, ఏమైంది? మళ్ళీ నొప్పి వస్తోంది అత్తయ్య. సీత బాధని చూడలేక, అయ్యో ఏంటో ఈ బాధ అంటూ అరుంధతి లోపలికి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకువచ్చి సీతకిచ్చింది. టాబ్లెట్స్ వేసుకుని చిన్నగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణమ్మ, ఏంటి, ఏమైంది మీ కోడల పిల్లకి అడిగింది అరుంధతి వైపు చూస్తూ. దానికి చిన్నప్పటి నుంచి పీరియడ్స్కి ముందు 2 డేస్ నుంచి ఇలా కడుపులో నొప్పి వస్తుందండి. ఆ నొప్పి వచ్చినప్పుడు అలా విలవిలలాడిపోతూ ఉంటుంది చెప్పి అరుంధతి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతోంది. క్లినిక్లో పేషెంట్స్ ఎవరూ రాకపోయేసరికి కాంపౌండర్కి చెప్పి అర్జెంట్ కేసెస్ ఏమైనా వస్తే కాల్ చేయమని రామ్ ఇంటికి బయలుదేరాడు. అరుంధతి బయట మొక్కలకు నీళ్లు పోస్తోంది. అదేంటమ్మా, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు, రంగన్న లేడా? వస్తూనే అడిగాడు రామ్. ఇంట్లో ఉంటే ఆ అన్నపూర్ణమ్మ గారు ప్రశ్నలతో నన్ను చంపేస్తోందిరా, అందుకే ఇలా ఏదో ఒక పని చేస్తూ బయటికి వచ్చాను. అయ్యో అలా అంటావేంటమ్మా? నిజంరా, ఆవిడ ప్రవర్తన కొంచెం వింతగా ఉంది. ఏమైందమ్మా? ఇందాక సీత క్లినిక్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్టమక్ పెయిన్తో బాధపడుతుంటే టాబ్లెట్స్ ఇచ్చాను. టాబ్లెట్స్ వేసుకుని అది రెస్ట్ తీసుకుంది. ఈ అన్నపూర్ణమ్మ గారేమో ఆవిడ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఇలా ప్రతి నెల మా అమ్మాయి పీరియడ్స్ వచ్చే ముందు బాధపడుతోంది, అలాంటి స్టమక్ పెయిన్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అంటూ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆవిడేమో ఒకసారి సీతని హాస్పిటల్కి తీసుకురమ్మని అన్నారట. అంతే, ఇంకా నన్ను క్షణం కూడా నుంచోనివ్వట్లేదు. పని చేసుకుంటుంటే అక్కడికి వచ్చి, అరుంధతి గారు, మీ కోడలు అలా నొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారే, హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అంటూ ఒకటే గోల. ఎందుకండి, అది ప్రతి నెల వచ్చే నార్మల్ పెయిన్, టాబ్లెట్ వేసానని తగ్గిపోతుందంటే వినట్లేదు. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైగా ఆవిడ చాలా బాగా అన్నీ తెలిసినట్టు ఇలా పీరియడ్ పెయిన్ రావడం కరెక్ట్ కాదు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది, ఒకసారి ప్రాపర్గా గైనకాలజిస్ట్కి చూపిద్దాము అంటూ చంపేస్తోంది. ఈ విషయం సీతకు తెలిస్తే ఊరుకుంటుందా? నా గురించి మీరెందుకు ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు? నా పెళ్ళయి జస్ట్ 2-3 నెలలే అయ్యింది. నా ప్రెగ్నెన్సీ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటూ గొడవ పడుతుంది. మొన్న మీరిద్దరూ దెబ్బలాడుకోవడం నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్యలోకి ఈవిడ రావడం వల్లే ఆ రోజు గొడవ జరిగింది కదా. మళ్ళీ ఇప్పుడు ఏం గొడవ పెడుతుందో అని భయంగా అనిపిస్తోంది. అసలు నాకు అర్థం కావట్లేదురా, ఆవిడ అసలు మీ విషయాలలో ఎందుకు కలగజేసుకుంటోంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అని అరుంధతి గలగలా మాట్లాడుతూ జరిగిందంతా 2 నిమిషాల్లో చెప్పేసింది రామ్కి. అమ్మా ఆగు, నువ్వు అసలు అంత కంగారు పడకు. ఎందుకు మీరందరూ ఆవిడని నెగిటివ్గా చూస్తున్నారు? అయినా ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. ప్రెగ్నెన్సీ గురించి కాకపోయినా స్టమక్ పెయిన్ తగ్గడం గురించి ఒకసారి గైనకాలజిస్ట్ని కలిస్తేనే మంచిది అంటూ రామ్ అరుంధతి చెప్పే మాటలు ఏవీ పట్టించుకోకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ లోపలి కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది. రామ్ లోపలికి రావడం గమనించి, ఏంటి రామ్, ఈరోజు క్లినిక్ నుంచి త్వరగా వచ్చేసావు? వర్క్ ఏం లేదా ఈరోజు? పేషెంట్స్ లేరమ్మా, అందుకనే వచ్చేసాను అంటూ చిరునవ్వుతో పలకరించి పైకి వెళ్తున్నాడు రామ్. రామ్ నీతో కొంచెం మాట్లాడాలి. పైకి వెళ్తున్న రామ్కి వినిపించేలాగా కొంచెం గట్టిగా అంది అన్నపూర్ణమ్మ. చెప్పండమ్మా. స్టెప్స్ దిగి కిందకి వచ్చి అడిగాడు రామ్. రామ్, మీ ఆవిడ స్టమక్ పెయిన్తో చాలా బాధపడుతోంది. మీ అమ్మగారికి చెప్తే అర్థం కావట్లేదు. తనని ఒకసారి గైనకాలజిస్ట్కి చూపిస్తే మంచిదని నా అభిప్రాయం. నువ్వేమంటావు? అవునమ్మా, మీరు చెప్పింది కరెక్ట్, అలానే తీసుకువెళ్తాను అంటూ రామ్ పైకి వెళ్ళిపోయాడు. సీత పక్కకు తిరిగి ముడుచుకుని పడుకుని ఉంది. రామ్ డ్రెస్ చేంజ్ చేసుకుని సీత దగ్గరికి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉంది సీత. సీత ముంగురుడు సరిచేస్తూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచింది. ఎప్పుడొచ్చావు బావా? జస్ట్ 10 మినిట్స్ అవుతోంది. నీకు ఇప్పుడు ఎలా ఉంది సీత అడిగాడు రామ్. ఐ యామ్ ఆల్ రైట్ బావా. ఇలాంటి పీరియడ్ పెయిన్ లేడీస్కి న్యాచురలే కదా. హెవీగా ఉంటే చెప్పు సీత, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదు బావా, నార్మల్ పెయిన్, తట్టుకునే స్థితిలోనే ఉంది. సరే ఇలా రా,
అంటూ తన చేతులు రెండు చాపాడు రామ్. రామ్ గుండెల మీదకి జరిగి తలవాల్చి వేలుతో అతని గుండెల మీద అక్షరాలు దిద్దుతూ, బావా, నీకు అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం అడిగింది సీత. అదేంటి సీత అలా అడుగుతావు చిన్నపిల్లలాగా? అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, ఇంకా నువ్విష్టం. అత్తయ్య కూడా ఇష్టమే. ఎవరికి ఉండే స్థానం వారికి ఉంటుంది కదా. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రత్యేకమైన అభిమానం కదా నవ్వాడు రామ్. అంటే ఏంటి బావా? ఇదే ప్రశ్న నువ్వు నన్ను అడిగితే నేను ఎలాంటి సమాధానం చెప్పేదాన్నో తెలుసా? నాకు అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టం బావా అని చెప్పేదాన్ని. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? బుంగమూతి పెట్టింది సీత. ఒసేయ్, నువ్వేంటి ఈ మధ్య ఎక్కువగా అలుగుతున్నావు? పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తున్నావు. ఏమైంది నీకు? సీత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రామ్ వైపు ఒక్క క్షణం తలపైకెత్తి అలా చూసింది. ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఏం చెప్పట్లేదు సీత. సీత, అమ్మ, నాన్న, రిలేటివ్స్ వీళ్ళందరి మీద ఉండే ఇష్టం ఒక రకం. నీ మీద ఉండే ఇష్టం ప్రత్యేకమైనది, చాలా గొప్పది. అర్థమవుతుందా? ఆహా, అవునా? ప్రత్యేకం అంటే ఏమిటి? ప్రత్యేకం అంటే వాళ్ళ మీద ఉండే ఇష్టం నేను మాటలతో, నా ప్రవర్తనతో మాత్రమే చెప్పగలను. కానీ నీ దగ్గర మాత్రం నా ఇష్టాన్ని నా చేష్టలతో చెప్పగలను. నన్ను నాలాగా నీకు చూపించగలను. నా ప్రేమని వ్యక్తపరచగలను అంటూ ఒక్కసారిగా సీతని దగ్గరికి లాక్కుని తన పెదవులు అందుకున్నాడు రామ్. 2 నిమిషాలు అవుతున్నా కూడా రామ్ వదలకపోయేసరికి గింజుకుంది సీత. సీత చేతులతో కొడుతూ ఉండడంతో చిన్నగా వదిలిపెట్టాడు. సీత ఊపిరి పీల్చుకుంటూ, ఏంటి బావా, చంపేస్తావా ముద్దులతో? కోపంగా అంది. సీత, నువ్వంటే నాకు ఇలాంటి ఇష్టం. నీకు ఇలాగే చూపించగలను. అర్థమైందా? నవ్వాడు రామ్. అంటే అంత ఇష్టమా? ఏ, నీకు ఇంకా డౌటా? క్లారిటీ రాలేదు? సరే, నీ కన్ఫ్యూజన్ని నీకు దూరం చేసేలాగా మరొక ముద్దు ఇవ్వమంటావా? బాబోయ్ వద్దు. నువ్వు లిప్స్ కొరికేస్తున్నావు. నాకు మంట వచ్చేస్తోంది అంటూ పెదవులు లోపలికి పెట్టేసుకుంది సీత. సీత ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుతూ, నువ్వు ఇలా ఇంత ముద్దుగా ఉండబట్టే నేను అలా కొరికేస్తున్నాను. ఆహా, ముద్దుగా ఉంటే కొరికేస్తావా? కొరకగా ఏం చేస్తారు? మరీ పెళ్ళం ఎంత అందంగా ఉంటే? ఏంటి ఈరోజు రావడమే రొమాంటిక్ మూడ్లోకి వచ్చేసారు అయ్యగారు? ఏం చేయను, అమ్మాయి గారు పని కట్టుకుని క్లినిక్కి వచ్చి మరీ నాకు పిచ్చెక్కిస్తున్నారు. అక్కడ ఉండడం నా వల్ల కాలేదు. వెంటనే ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడు నేను మీ పిచ్చి తగ్గించాలా, అంతేనా? చిరునవ్వుతో అడిగింది సీత. వద్దులేవే, స్నానం చేసి వచ్చేస్తాను కదా, కొంచెం కంట్రోల్ అవుతాను. నీకొంట్లో బాలేదు కదా, రెస్ట్ తీసుకో. ముద్దులతో హగ్గులతో సరిపెట్టుకుంటాను ఈరోజు. పర్వాలేదే, మీ మరదల మీద ఈరోజు మీరు కొంచెం కనికరం చూపిస్తున్నారు. చూపించాలి, చూపించకపోతే పనిష్మెంట్ కింద 2-3 రోజులు టచ్ చేయనివ్వదు కదా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నవ్వింది సీత. రాక్షసి అంటూ తల మీద చిన్న మొట్టికాయ వేశాడు రామ్. మీకు ఆకలిగా ఉందా? వెళ్ళి ఏమైనా తీసుకురానా? ఆ మాటలకు మళ్ళీ సీత వైపు 2 అడుగులు వేసి, హలో మై డియర్ శ్రీమతి గారు, మీకు ఒంట్లో బాగోకపోయినా సరే పాత సినిమాల్లో హీరోయిన్లాగా ఫీల్ అయిపోతూ వంటింట్లోకి వెళ్ళి తెగ కష్టపడిపోతూ పతిదేవుడికి సేవలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కూడా వంట చేయగలను. ఓకే, నీకేమి ఇష్టమో చెప్పు, నేనే వెళ్ళి కుకింగ్ చేసి తీసుకువస్తాను. హలో మై డియర్ శ్రీవారు, వంటింట్లో అత్తయ్య గారు ఉన్నారు. ఆవిడ ఉండంగా మీ చేతికి గరిటిస్తారా? మా అమ్మ సంగతి నాకు తెలుసు. నేనేం చేస్తానన్నా ఆవిడ నాకు అబ్జెక్షన్ చెప్పదు. పైగా తన కోడలికి అంటే అస్సలు అడ్డు రాదు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, మీకేం చేసి తీసుకురమ్మంటారో? నాకేం వద్దు బావా, రెస్ట్ తీసుకుంటాను. ఒసే చెప్పవే, చేస్తానంటున్నాను కదా. రోజు నువ్వు చేసేది నేను తినట్లేదు, ఈరోజు నేను చేసేది నువ్వు తిను. సరే, నీకేది ఈజీగా అనిపిస్తే అది చేసి తీసుకురా బావా. ఓకే ఫైన్ అంటూ రామ్ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి స్టెప్స్ దిగి వంటింట్లోకి వెళ్ళాడు. అమ్మ కొంచెం స్పేస్ ఇవ్వవే అంటూ బౌల్స్ తీసుకుంటున్నాడు. ఒరే, ఏం చేస్తున్నావురా? ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తూ అడిగింది అరుంధతి. నా పెళ్ళానికి నేను వంట చేయాలి అనుకుంటున్నాను. నీకేమైనా అబ్జెక్షనా? అబ్బా, ఎంత ప్రేమరా పెళ్ళమంటే. నాకేం అబ్జెక్షన్ ఉంటుంది? నో అబ్జెక్షన్ అంటూ నవ్వుతూ బయటికి నడిచింది అరుంధతి. ఏం చేయాలి? దోశలు? వద్దు, దోశలు ఇడ్లీ ఇలాంటివన్నీ రోజు తింటూనే ఉంటారు. వెరైటీగా స్పెషల్గా ఏదైనా రెడీ చేయాలి. ఆలోచిస్తూ ఏ ఐడియా రాకపోయేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసి రకరకాల టిఫిన్స్ అన్నీ చూస్తున్నాడు.
2-3 ఐటమ్స్ చూసిన తర్వాత అన్నీ కష్టంగానే అనిపించాయి రామ్కి. అంత పెద్ద ప్రాసెస్, వంట చేయడం ఇంత కష్టమా? పిండి జల్లించాలి, నీళ్లు పోయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, అంత ప్రాసెస్ ప్రకారం చేయాలి, మన వల్ల కాదు అనుకుంటూ ఆ గరిటెలు గిన్నెలు అక్కడ పెట్టేసి హాల్లోకి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఏంట్రా ఏదో చేస్తాను అన్నావు, ఇక్కడికి వచ్చి ఫోన్ చూసుకుంటున్నావు, ఏం చేసావేంటి అడిగింది అరుంధతి. బాబోయ్ నా వల్ల కాదే, చాలా పెద్ద ప్రాసెస్ వంట చేయడం, అన్ని మెజర్మెంట్స్ ప్రకారం వేయాలి, ఆపరేషన్ లాగా అనిపిస్తుంది నాకు, ఆర్డర్ పెట్టాను ఫుడ్ వచ్చేస్తుంది అన్నాడు రామ్. అంతే, వినకూడని మాట విన్నట్లు అన్నపూర్ణమ్మ గారు, ఏంటి రామ్ బయట నుంచి ఫుడ్ తెప్పిస్తున్నావా? అమ్మాయి బాలేదని చెప్తుంది కదా, బయట ఫుడ్ తినడం అవసరమా? కొంచెం గట్టిగా అడిగింది. నేను ఫైబర్ ఉన్న ఫుడ్డే ఆర్డర్ చేశాను, హెల్త్కి చాలా మంచిది, మీరు మర్చిపోయారేమో, ఐఎమ్ ఆల్సో డాక్టర్ నవ్వుతూ అన్నాడు రామ్. సరే హెల్తీ ఫుడ్ అయితే పర్వాలేదు, ఏది పడితే అది తినకండి అంటూ ఒక సలహా ఇచ్చేసింది. రామ్ నవ్వి ఊరుకున్నాడు. అవును, ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తావు రామ్? మరొకసారి అడిగింది అన్నపూర్ణమ్మ. డోంట్ వరీ ఆంటీ గారు, నేను తనని చెక్ చేశాను, అది సివియర్ పెయిన్ కాదు, అందరికీ వస్తుంది, లేడీస్ ప్రాబ్లం అది, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు తనని డాక్టర్కి చూపించవా? అది నార్మల్ పెయిన్ ఆంటీ గారు, సివియర్గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను అంటూ ఏవో కాల్స్ వస్తుంటే మాట్లాడుతూ కూర్చున్నాడు రామ్. ఈలోపు ఫుడ్ ఆర్డర్ వచ్చింది, అది తీసుకుని పైకి వెళ్ళిపోయాడు రామ్. అలా వెళ్తున్న రామ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది అన్నపూర్ణమ్మ. సీత మంచి నిద్రలోకి జారిపోయింది. సీత, ఏయ్ సీత, చిన్నగా తడుతూ నిద్రలేపాడు రామ్. సీత మత్తుగా మరొక వైపుకు తిరిగి దుప్పటి పైకి లాక్కుంటోంది. ఇలా ఎందుకు నిద్రలేస్తుంది, లేవదు అనుకుంటూ తాను కూడా దుప్పట్లోకి దూరిపోయాడు. సీత నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. తని మరింత పొదివి పట్టుకుంటూ మెడవంపుల్లో ముద్దులు పెడుతున్నాడు. రామ్ ఊపిరి స్పర్శకి రామ్ చేతివేళ్ళు నడుము మీద తగులుతుంటే కితకితలకి అబ్బా వదలండి అంటూ లేచి కూర్చుంది సీత. నిద్రపోనివ్వరా నన్ను? కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తూ అడుగుతోంది. సీత, పెళ్ళైన కొత్తలో చేతితో తడితే నిద్రలేచిద్దానివి, ఇప్పుడు ఇంత రొమాన్స్ చేయవలసి వస్తుంది, అమ్మాయి గారిని నిద్రలేపే పద్ధతి ఇదన్నమాట నవ్వాడు రామ్. చాలండి ఊరుకోండి, సిగ్గుపడుతోంది సీత. ఇలారా, వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, తిందాన్రా. ఏంటి, మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని ఏదో చెప్పారు కదా? అనుకున్నానే, బట్ చాలా ప్రాసెస్, చాలా పెద్దదిగా ఉంది, నా వల్ల కాదు అనిపించింది, సో ఇట్స్ ఓకే నవ్వుతూ సీత మంచం దిగి తన చీర సరిచేసుకుని జుట్టంతా ముడిపెట్టుకుని బిర్యానీ తినడానికి చక్కగా బాటస్పట్లు వేసుకుని కూర్చుంది. రామ్ సీత వైపు చూస్తూ తాను కూడా తింటున్నాడు. ఒసేయ్ కొంచెం చిన్నగా తిను, బాగా నమిలి తిను, ఆకలేస్తుంది బావా, ఇందాకే ఏమి తినకుండా నిద్రపోతాను అన్నావు కదే. అవును అన్నాను, కానీ ఫుడ్ చూస్తే ఇప్పుడు ఆకలేస్తుంది, చూసావా నీకు ఇంత ఆకలిగా ఉంది కానీ ఏమీ తినకుండా నిద్రపోతాను అన్నావు అంటూ డిప్ప మీద చిన్నగా ఒక్కటి తట్టాడు. ఒరేయ్ తినేటప్పుడు కొట్టకూడదు కోప్పడుతూ అంది సీత. అమ్మా, ఒరేయ్ అంటావా మొగుడిని? అంటాను, ఒరే అంటాను, అరే అంటాను, నా మొగుడు నా ఇష్టం. అవునా, నీ మొగుడు నీ ఇష్టమా? రొమాంటిక్ లుక్స్తో నవ్వుతూ అడిగాడు రామ్. రామ్ చూపులు యాటిట్యూడ్ చూసి అవును నువ్వు నా మొగుడు నవ్వుతూ సీత కూడా కొంచెం సిగ్గుపడింది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.